హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గంగ జాతర ఫెస్టివల్ ఒక్కొక్క ఊర్లో ఆర్ ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క విధంగా సెలబ్రేషన్స్ చేస్తారు. ప్రజెంట్ నేను చెప్పబోయేది చిత్తూరు జిల్లాలోని శివాడి గ్రామంలో జరిగే గంగ జాతర గురించి. ఈ ఊర్లో ఫెస్టివల్ ట్యూస్డే అండ్ వెన్స్డే జరుగుతుంది. ఊర్లో మెయిన్ స్ట్రీట్లంతా ఇలా లైట్స్తో అలంకరిస్తారు. ఈమె మెయిన్ అమ్మవారు. అమ్మవారి శిరస్సు మాత్రం ఈ టెంపుల్లో ఉంటుంది. ఫస్ట్ ఊర్లో దున్నపోతుని ఊరేగించి దున్నపోతుకి పూజలు అవి నిర్వహిస్తారు. ఇంకా దేవుడు పాటలు ఇలా పాడుతూ ఉంటారు. ఇంకా మొక్కులు మొక్కుకున్న వారు అమ్మవారి శిరస్సుని తల మీద పెట్టుకుని ఇలా ఊరంతా ఊరేగిస్తారు. చిన్న పెద్ద అంతా కలిసి డాన్స్ వేస్తూ ఊరేగిస్తారు అమ్మవారిని ఘనంగా. ఇంకా అమ్మవారి ఊరేగింపు అయిపోయిన తర్వాత దీపాలు మోయడం, అంటే ఇవి సలిబింతో చేస్తారు. ఈ దీపాల్ని 5 ఊళ్ళకి మోసుకెళ్తారు. ఫస్ట్ టెంపుల్ వచ్చేసి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి నడిచి వెళ్తారు దీపాలు మోసుకుంటూ. ఇదిగోండి, ఇది కట్ట మీద ఉంటుంది దుర్గమ్మ వారి టెంపుల్. ఇక్కడికి అందరూ దీపాలు మోసుకొని వచ్చి పూజ నిర్వహిస్తారు. దీపాలు మోయడం నైట్ స్టార్ట్ అవుతుంది. నైట్ 12 పైన స్టార్ట్ చేస్తారు. ఇంకా నైట్ అంతా తెల్లారుజామున వరకు మోస్తూనే ఉంటారు. వెన్స్డే మార్నింగ్ నుంచి వంటలు చేయడం స్టార్ట్ చేస్తాము. వచ్చిపోయే బంధువులకి వంటలు వడ్డించడాలు ఇవి జరుగుతాయి వెన్స్డే అంతా. ప్రజెంట్ మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఏమేమి వంటలు చేసాము చూడండి. చికెన్ పకోడా చేసాము, మటన్ కర్రీ, వైట్ రైస్, ఇంకా మాకు పెసులు బ్యాల్ ఇంపార్టెంట్ అవి చేసాము, బగారా రైస్, చికెన్ పులుసు, రసము, పెరుగు బజ్జీ. ఇంకా ఆ రోజంతా వచ్చిన బంధువులకి వడ్డించి వాళ్ళని రిసీవ్ చేసుకోవడము సరిపోతుంది. సో ఈ రోజుతో ఫెస్టివల్ ఎండ్ అవుతుంది. అండ్ అందరూ కలిసి సెలబ్రేషన్స్ చేసుకునే ఫెస్టివల్. అండ్ వన్ థింగ్, ఇక్కడ మా ఆంటీ బాబాయ్ మిస్ అయిన తర్వాత మేమందరం ఈసారి ఆంటీ వాళ్ళ ఇంట్లో కలిసాము. సో చాలా సందడిగా ఈ పండుగ సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. మీ ఊర్లో ఫెస్టివల్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.